అవోల్నా మామూలుగా మీ కాడ బర్రెల కొట్టాలు పశువుల కొట్టాలంటే ఎట్లుంటాయి? ఏ రేకుల షెడ్లో తాటి కమ్మల గుడిసెలను ఉంటాయి కదా. పశువులను కట్టేసినందుకు పక్కా బిల్డింగ్లు అయితే ఎవరు కట్టియరు కదా. కానీ ఇక సత్యసాయి జిల్లాలో ఉన్న ఒక ఊళ్ళే పశువుల కొట్టం ఎట్లున్నా చూస్తే అబ్బా ఏమీ ఈ పశువుల భాగ్యమో అని ముక్కు మీద ఏలేసుకుంటారు కావచ్చు. ఏది ఇది పసుల కొట్టమా? చూస్తుంటే ఇదేదో సర్కార్ హాస్టల్ లెక్కనే అవపడుతుంది అని డౌట్ అనుమానం కొడుతుంది ఎవరికన్నా. అయితే మీ అనుమానం పక్కా రైటే. ఎందుకంటే ఇది పసుల కొట్టం గానే కాదు, పక్కా సర్కార్ బడి పిల్లగాళ్ళ కోసం కట్టించిన హాస్టలేనట. కాకపోతే ఇప్పుడు మాత్రం పసుల కొట్టం లెక్క మారింది. ఇగో లోపట చూడరు ఎంత నిమ్మలంగా ఉన్నాయో బర్రెలు. ఆహా ఏమీ బర్రెల భాగ్యము అనబుద్ధి అవుతుంది చూస్తుంటే. ఈ ఓ చెట్ల కిందనో తాటి కమ్మల కొట్టాలనో రేకుల షెడ్లలో ఉండవలసిన బర్రెలకు పక్కా బిల్డింగ్ కట్టించురు ఎవలో అని అంటే సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం కేంద్రంలో ఉన్న అధికారులే అనాలి. ఆగో మనుషులకే దిక్కు లేదు, బడి పోరగాళ్ళకి హాస్టల్లే చక్కగా లేవు. బర్రెలను కట్టేందుకు ఇంత చక్కదనాల బంగ్లా కట్టించారనంటే కట్టించింది బీసీ హాస్టల్ పిల్లగాళ్ళ కోసమట. కానీ పనికి వస్తుంది మాత్రం బర్రెల కోసం. బంగ్లా కట్టి అనేది కట్టించారు కానీ సగంలోనే పనులు ఆపేసిరట పూర్తి చేయకుండా. ఈ ఆయనత పని పూర్తి చేసేందుకు పైసలు మంజూరు కాక అట్లనే విడిచిపెడితే ఖాళీ ఉండి ఏం చేస్తుందని బర్ల కోసం కబ్జా పెట్టినట్టుండి రైతన్న. ఇక ముచ్చట అక్కడ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సార్కు ఎరికైతే వచ్చి చూసి నువ్వు జీవాలు నువ్వు గంటల్లో 2 గంటల లోపల ఖాళీ చేయి, లేకపోతే క్రిమినల్ కేసు పెడతారు. గంట సేపట్ల ఖాళీ చేయకుంటే క్రిమినల్ కేసు పెట్టుమని అక్కడి రెవెన్యూ అధికారులకు హుకుం జారీ చేసిండు. కానీ నోమునాటి బూరెలు నోసుకున్నోడు తిన్నట్టు చదువుకునే పిల్లగాలకేమో పెచ్చులూసి వానకు కురుసుకుంటా ఎప్పుడు కూల్తీయో తెలియని పాత బంగ్లాలుంటే ఈ బర్రెలకేమో ఓపెనింగే చేయని కొత్త బిల్డింగ్ లో ఉండే భాగ్యం దొరికింది చూడు. అట్లుంటది మరి కిస్మత్ అంటే.